హలో వ్యూమర్స్, 41 సంవత్సరాల క్రితం మన భారత్ స్పేస్లో ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. గ్రూప్ కెప్టెన్ రాకేష్ శర్మ గారు స్పేస్లోకి వెళ్ళిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. సారే జహాసా అచ్చా అని స్పేస్లో నుండి చెప్తుంటే ప్రతి భారతీయుడి మనసు గర్వంతో నిండిపోయింది. ఆ తర్వాత ఇండియా స్పేస్ మిషన్స్లో ఎన్నో మైల్ స్టోన్స్ని క్రియేట్ చేసింది. చంద్రయాన్, మంగళయాన్, రాబోయే గగన్యాన్, ఇలా ఎన్నో మైల్ స్టోన్స్ని అచీవ్ చేసిన ఇండియా గత 41 ఇయర్స్గా స్పేస్లోకి ఇండియన్ సిటిజన్ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మరోసారి ఇండియా స్పేస్లో అడుగుపెట్టింది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారు AX4 మిషన్తో స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. ఈ మిషన్ కేవలం స్పేస్ జర్నీ కాదు, ఇండియా స్పేస్ ఫ్యూచర్కి మరో గేమ్ చేంజర్ కాబోతుంది. ఈరోజు వీడియోలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారి స్పేస్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఆయన స్పేస్కి వెళ్ళడం ఎందుకంత స్పెషల్, AX4 మిషన్ ఎందుకంత యూనిక్, ఇండియాకి ఈ మిషన్ ఎందుకు చాలా యూస్ఫుల్ కాబోతుంది, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఇండియన్ సిటిజన్ అయిన శుభాంశు శుక్లా 41 ఇయర్స్ తర్వాత స్పేస్లోకి వెళ్ళిన మిషన్ AX4. ఈ AX4 మిషన్ అనేది యాక్సియం స్పేస్, నాసా అండ్ స్పేస్ ఎక్స్ కలిసి నడిపించే స్పెషల్ స్పేస్ మిషన్. 25 జూన్ మార్నింగ్ 8 o'clockకి నాసాస్ కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడాలో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి స్పేస్ ఎక్స్ యొక్క డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ అయింది. ఈ మిషన్లో 4 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. వాళ్ళలో మన ఇండియా నుండి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. ఈయన మిషన్ పైలట్. ఈ మిషన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఫస్ట్ టైం 4 వేరువేరు దేశాల ఆస్ట్రోనాట్స్ ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నారు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది కేవలం కొందరికి మాత్రమే కాదు, అందరికీ సొంతం అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. శుభాంశు శుక్లా స్పేస్లోకి వెళ్లే ముందే అనేక ట్రైనింగ్ సెషన్లో పార్టిసిపేట్ చేశారు. నాసా స్పేస్ సిమ్యులేటర్స్, మైక్రోగ్రావిటీ ట్రైనింగ్, స్పేస్ క్రాఫ్ట్ డాకింగ్ అండ్ ఎయిర్లాక్ ఎంట్రీ టెక్నిక్, ఇలా స్పేస్ క్రాఫ్ట్లో ఉండే అన్ని ఎక్విప్మెంట్స్ గురించి ముందే ట్రైనింగ్ తీసుకున్నారు. స్పేస్లోకి వెళ్లే పైలట్కి ప్రిసిజన్, డిసిషన్ మేకింగ్ లాంటి లక్షణాలు మ్యాండేటరీ. స్పేస్లో ప్రతి క్షణం కాస్ట్లీ అండ్ మనం చేసే ప్రతి ఎర్రర్ చాలా క్రిటికల్. వీటి కోసం మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి. 1984లో రాకేష్ శర్మ గారు స్పేస్లో ఉన్నప్పుడు అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ స్పేస్లో నుంచి భారత్ ఎలా కనిపిస్తుందని అడిగినప్పుడు రాకేష్ శర్మ గారు సారే జహాసే అచ్చా అని చెప్పినప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, రోబోటిక్స్, లూనార్ ఎక్స్ప్లోరేషన్, శాటిలైట్ డిజైన్స్ అండ్ ప్లానెటరీ మిషన్స్తో ముందుకు నడిచింది. కానీ ఇప్పుడు AX4 మిషన్తో ఇండియా స్పేస్ ఫ్యూచర్కి మరోసారి పెద్ద మైల్ స్టోన్ కాబోతుంది. ఈ మిషన్లో ఆస్ట్రోనాట్స్ స్పేస్లో 14 డేస్లో హ్యూమన్ రీసెర్చ్, ఎర్త్ అబ్జర్వేషన్, బయాలజికల్ లైఫ్ అండ్ మెటీరియల్ సైన్సెస్, ఇలా 60కి పైగా ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నారు. AX4 మిషన్ని లాంచ్ చేసింది యాక్సియం స్పేస్ అనే అమెరికన్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. ఈ ప్రైవేట్ కంపెనీ స్పేస్లో యాక్సియం స్టేషన్ అనే ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. దానికి ట్రైనింగ్గానే ఈ AX4 మిషన్. ఇండియా కూడా గగన్యాన్ మిషన్తో మన ఆస్ట్రోనట్స్ని స్పేస్లోకి పంపడానికి రెడీ చేస్తున్నారు. చంద్రయాన్ 4, గగన్యాన్, శుక్రయాన్ లాంటి మిషన్స్తో ఇండియా స్పేస్ ప్రోగ్రామ్స్తో మరోసారి హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. గగన్యాన్ మిషన్లో మన ఇండియా నుంచి స్పేస్లోకి వెళ్లే ఆస్ట్రోనట్స్లో శుభాంశు శుక్లా గారు కూడా ఒకరు. ఈయన ఇప్పుడు AX4 మిషన్లో ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళాడు కాబట్టి గగన్యాన్ మిషన్ ఇంకా ఈజీగా మారుతుంది. గగన్యాన్ మిషన్ అనేది మనకి అన్నిటికన్నా ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే స్పేస్లో మనిషి అడుగుపెట్టిన దాదాపు 65 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు మన సొంతంగా స్పేస్లోకి మనుషుల్ని పంపించబోతున్నాం. ఈ మిషన్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకూడదు. ఎందుకంటే ఈ మిషన్ పైన 4 ఇండియన్ ఆస్ట్రోనట్స్ ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. గగన్యాన్ మిషన్కి శుభాంశు శుక్లా గారి ఎక్స్పీరియన్స్ ఎంతో యూజ్ అవుతుంది. సో ఇది వ్యోమ్నట్స్ AX4 స్పేస్ మిషన్ గురించి. మీరు ఈ మిషన్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.